గోమాత భూమ్మీదున్న స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందని విషయానికి మీకు తెలుసా? ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తుంది. ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది? ఆ శాపం ఏమిటి? గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ శాపం ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు దగ్గరికి నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు మృత్యులోకానికి వెళ్లాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవడం లేదు. దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెబుతాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్లిపోతే నరకలోకం ప్రాప్తిస్తోంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారు వారికి సర్వపాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. రామచంద్రు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆవుకి అతను పచ్చిమేత దానగా వేస్తుండేవాడు. ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకుని జీవించేవాడు. రామచంద్రు ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన రామచంద్రు ఆ ఆవుకి గడ్డి వేయడం మానేశాడు. దాంతో ఆవు బక్క చిక్కిపోయింది. ఒకరోజు రామచంద్రు ఆ ఆవును బాగా కొట్టి అడవిలోకి వదిలేసి వచ్చేశాడు. ఆ ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకుని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆ ఆవుకు అడవిలో ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో ఆకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంతవరకు తనను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్న రామచంద్రు ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోకి తరిమి కొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నానని, ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది. అలా కొన్ని రోజులకు ఆవు గర్భవతి అయింది. ఒకరోజు అడవిలో ఆవున్న మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఉంది. ఆ స్త్రీ ఈ ఆవును చూసి, ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలని అమ్ముకుని జీవనం గడపవచ్చని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవులు పట్టుకుని పోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గరపడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లి ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవు చూసిన స్త్రీ మరొకసారి అడవికి వచ్చింది. ఆ స్త్రీ ఆవును చూసింది. ఆవును చూడగానే ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా, దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. నేను వెంటనే వెళ్లి నా భర్తను మరొకసారి ఇక్కడికి పిలుస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధపడింది. కాని అంతలో ఆ మహిళను చూసి ఆ ఆవు, అమ్మ, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడమీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతాడు. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలడు. దయచేసి నాకు ఈ ఒక్క సాయం చేయవా అని ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకి దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అయితే ఆవు మాటలు ఆ స్త్రీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉన్నాడు. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తిపుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది. నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డను ఎత్తుకుని అక్కడి నుండి తీసుకెళ్లడానికి అవకాశం లేదు. ఎంతగానో బాధపడిన ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది, నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడమే కదా నీకు ఇంత అహంకారం అయితే నేనిప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇదేనా శాపం అని ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు. లోకంలో ఉన్న అందరూ మానవులు ఈ శాపానికి ప్రభావితం అయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండడం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు, దాపరయుగంలో పుట్టిన వేదవ్యాసుడి వంటి వారు పుట్టిన వెంటనే
నడవగలిగారు కాని కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్లు నడక నేర్చుకోవడానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ ఒక్క మహిళకు మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆ ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు వాళ్ల కాళ్ల మీద నడవలేక వేరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఏ జీవి మనసు గాయపరచకూడదు అని మన సనాతన ధర్మం చెబుతుంది. గోస్వామి తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనసు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు, కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒకచోట నుంచి మరొక చోటకు వెళ్లడం కూడా కుదరదు. మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్లు కదలలేరు, తమను తాము రక్షించుకొనలేరు. ఇలా ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవజాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. ఇలా ఆడవాళ్లు అహంకారం వల్ల పరమేశ్వరుడు ఒక శాపం పెట్టాడు, ఆవు ఒక శాపం పెట్టింది. దీనివల్ల స్త్రీలు ఇన్ని కష్టాలు పడుతున్నారు.